నాన్న, గతం తాలూకు జ్ఞాపకాలు, కోరికలు వర్తమానంలో మన మధ్య జరిగే పరిస్థితులకి కారణం కాకూడదు నాన్న. అంటే ఇప్పుడు మనల్ని, మన ఆలోచనల్ని మార్చుకోవాల్సిన సమయం నాన్న ఇది. జ్ఞాపకాల్లో మిగిలిపోయిన అమ్మ కోసం కళ్ళ ముందున్న అమ్మని బాధ పెట్టడం కరెక్ట్ కాదు నాన్న. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? ఊర్లో ఉన్న స్థలం అమ్మ నా కోసం కొనలేదు అనుకొని మర్చిపోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావమ్మా? అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది నాన్న. అన్నిటికీ మన మనసే కారణం. ఆ స్థలం ఉందన్న నమ్మకంతో అమ్మ కోరిక నెరవేర్చాలని, నా పెళ్లి ఘనంగా చేయాలని కోరుకున్నారు. ఇప్పుడు ఆ కోరికని పక్కన పెట్టి నా పెళ్లి సింపుల్ గా గుడిలో జరిపించండి నాన్న. రాజాతో నేను మాట్లాడతాను నాన్న. అమ్మా అక్షయ. అవును నాన్న, కూతురు పెళ్లి ఘనంగా చేయాలని అమ్మ కోరుకున్నా ఆ కోరికకు అర్థం నేను సంతోషంగా ఉండాలనే కదా. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను నాన్న. రేపు పెళ్లి చేసుకుని అత్తారింట్లో కూడా సంతోషంగానే ఉంటాను. అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మీ నాన్న ఓటమిని ఒప్పుకోమంటావా? అమ్మా, నేను నీ మాటకి అలాగే అని ఒప్పుకుంటే రత్నవల్లి అనుకున్నది నిజం చేసిన వాడిని అవుతాను. అలా జరగడానికి వీల్లేదమ్మా. అది కాదు నాన్న. నువ్వింకేం మాట్లాడకమ్మా. చేసిన అప్పు ఎలా తీర్చాలన్న కంగారులో ఇంతసేపు బాధపడుతున్నాను, కానీ ఈ పెళ్లి ఎలా చేయాలని కాదు. మీ అమ్మ కోరుకున్నట్టు నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. ఆ విషయంలో మీ నాన్న ఎక్కడా తగ్గడమ్మా. కాకపోతే ఇన్నాళ్ళు కుటుంబం కోసం మాత్రమే కష్టపడ్డాను. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి ఇంకాస్త ఎక్కువ కష్టపడతానంతే. ప్రాణం పోయినా మీ అమ్మ గౌరీ కోరికను మాత్రం పక్కన పెట్టడమ్మా. నాన్న, ఇంకోసారి అలా మాట్లాడకండి నాన్న. నా పెళ్లి ఘనంగా చేసి మీరు కష్టపడుతుంటే నేను మెట్టినింట్లో సంతోషంగా ఎలా ఉండగలను నాన్న? అమ్మా, ఇందులో నువ్వు బాధపడ్డానికి ఏమీ లేదమ్మా. మీ నాన్న ఒంట్లో శక్తి, మనసులో ధైర్యం ఇంకా కోల్పోలేదమ్మా. ఆ నమ్మకంతో అలా అన్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఆ రాక్షసి పత్రాలు ఇవ్వకపోతే ఏంటమ్మా? నా కూతురు పెళ్లి నేను అనుకున్నట్టే జరిపించి ఆ అప్పు కూడా తీర్చేస్తాను. మీ నాన్నని అంత తక్కువ అంచనా వేయకమ్మా. నేను కోరుకునేదల్లా ఒకటేనమ్మా, నువ్వెప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలమ్మా. ఒరే సత్యం, ఏమైందమ్మా? శ్రావణికి జ్వరం ఎక్కువ అవుతోంది సత్యం. టాబ్లెట్ వేసుకుంటుంది కదా అని ఇప్పుడు గ్లాసుడు పాలు ఇచ్చాన్రా. తాగిన వెంటనే వాంతి చేసేసుకుందిరా. ఆ డాక్టర్ చెప్పినట్టు ఇది వైరల్ జ్వరం అయ్యుంటుందేమో అని నాకు భయంగా ఉందిరా. తీసుకెళ్ళి పెద్ద డాక్టర్కి చూపిద్దామా సత్యం? ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? త్వరగా శ్రావణిని తీసుకుని హాస్పిటల్కి వెళదాం. అమ్మా, కాసేపు కంగారు పడకుండా ఉంటావా? రాజా ఆఫీస్కి వెళ్ళాక వెంటనే శ్రావణిని హాస్పిటల్ తీసుకెళ్దాం. శ్రావణి, శ్రావణి. ఒరే రాజాకి ముందు టిఫిన్ పెట్టు. నాన్న, శ్రావణి అక్కడ. రోజు నాకు శ్రావణియే కదా టిఫిన్ పెట్టేది. పొద్దున్న ఎక్కడికి వెళ్ళింది? శ్రావణి ఎక్కడికి వెళ్ళలేదు రాజా. మరి నాకు టిఫిన్ పెట్టకుండా ఏం చేస్తోంది? ఓ, నిన్న నేను కోపంలో తిట్టానని
ఇప్పుడు నాపై కోపంగా ఉందా? చెప్తా. ఒరే మనవడా, శ్రావణి నీ చెల్లెలరా. ఏ చెల్లైనా అన్నంటే ప్రాణం ఇస్తుంది గాని కోపం పెంచుకోదు నాన్న. అది చెప్పు నానమ్మా. శ్రావణి ఎక్కడుంది? దానికి ఒంట్లో బాగోలేదురా. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టొచ్చాను. ఒంట్లో బాగోలేదా? ఏమైంది? లైట్గా జ్వరం ఉంది రాజా. కాసేపు పడుకుని లేచిందంటే తగ్గిపోతుందిలే. నువ్వు కూర్చో, టిఫిన్ తిను. నాన్నా, 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 అక్క పరిస్థితి ఏం బాలేదు నాన్న. జ్వరం కూడా చాలా ఎక్కువగా ఉంది. చలికి బాగా వణుకుతుంది. రండి నాన్న. జ్వరం ఎక్కువైందా? అవునన్నయ్య. ఏంటి నాన్న, ఇందాకేదో చిన్న జ్వరం అని చెప్పారు. అసలు ఏం జరిగిందో చెప్పండి. అదేం లేదు రాజా, జ్వరం చిన్నదైనా శైలజ కాస్త కంగారు పడుతుంది అంతే. నేను చూసుకుంటాను, నువ్వు టిఫిన్ చేయనన్నా. లేదన్నయ్య, అక్కకి ఫీవర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడే వామిటింగ్స్ కూడా చేసుకుంది. నాకెందుకు భయంగా ఉంది. రా అన్నయ్య. శైలజ పద. ఏయ్, ఎందుకే వాడికి చెప్పావు? జ్వరాన్ని కూడా చూడకుండా ఇప్పుడు శ్రావణిని తిడతాడు. అది కాదు నానమ్మ. అయ్యో శ్రావణి, అయ్యో జ్వరం చాలా ఎక్కువగా ఉంది. శ్రావణి, 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 శ్రావణి. అన్నయ్య, సారీ అన్నయ్య. నేనలా అనకూడదు అన్నయ్య, తప్పే. నన్ను క్షమించు అన్నయ్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నన్ను అసహించుకోక అన్నయ్య. నేను తట్టుకోలేనన్నయ్య. ఇంకెప్పుడు అలా మాట్లాడు. నన్ను క్షమించు అన్నయ్య. రాత్రంతా నిద్రపోలేదు. నువ్వు నాతో మాట్లాడతావేమోనని ఏడుస్తూనే ఉన్నానన్నయ్య. శ్రావణి, సారీరా. నేను అలా కోప్పడి ఉండకూడదు. నువ్వు బాధపడకు. ఏంటి నాన్న ఇది? ఏదో లైట్గా జ్వరం ఉందన్నారు, ఇక్కడ ఒళ్ళు కాలిపోతుంది. నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? హాస్పిటల్కి తీసుకువెళ్ళారా లేదా? రాజా, నిన్న మీ నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడురా. కానీ ఏంటి కానీ? డాక్టర్ ఏమన్నారు నాన్న? అది వైరల్ ఫీవర్ అయి ఉంటుందని ఏవో టెస్టులు చేయాలని చెప్పారు రాజా. సర్లే అని అక్కడి నుంచి వెనక్కి వచ్చి మన వీధి చివరి నుండే చిన్న క్లినిక్లో చూపించాను. ఇంజెక్షన్ చేసి టాబ్లెట్స్ రాసిచ్చారు. తగ్గిపోతుంది, ఏమీ కాదని చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చేసాను నాన్న. మరీ ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా నాన్న? అక్కడే టెస్టులు చేయించి ఉండొచ్చు కదా. అది టెస్ట్లు ట్రీట్మెంట్లు అంతా కలిపి 30,000 దాకా అవుతుందని చెప్పారు. అందుకే ఆలోచించి అక్కడి నుంచి వచ్చేసాను రాజా. అవును మనవడా, 30,000 అంటే నువ్వు కోప్పడతావని నీకు చెప్పలేదు నాన్న. చెప్పకుండా నా చెల్లి ప్రాణం మీదకి తీసుకొస్తారా? అసలు మీ తల్లి కొడుకులు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను రూపాయి లెక్క చూసేవాణ్ణే. కానీ తోడబుట్టిన చెల్లెలికి ఆపదొస్తే పట్టించుకోకుండా పక్కకి తప్పుకునేంత స్వార్థపరుణ్ణి కాదు. డబ్బే దైవం అని నేను నమ్ముతాను. కానీ అది నా చెల్లెళ్ళ ప్రాణం కన్నా ముఖ్యం కాదు నాన్న.